ఎలా ఉంది మాస్టర్స్? పత్రిజీ ధ్యాన మహాయాగం అండ్ ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? గట్టిగా చప్పట్లు మరి. చక్కగా డైలీ విజ్డమ్ సెషన్స్, ధ్యానం, జ్ఞానము, ఫుడ్, కల్చరల్ యాక్టివిటీస్, రూపాయి ఖర్చు లేకుండా ఎంజాయ్ చేస్తున్నాం కదా పత్రిజీ ధ్యాన మహాయాగంలో. మరి గట్టిగా చప్పట్లు. అద్భుతమైన మాస్టర్స్తో, స్పీకర్స్తో వండర్ఫుల్ నాలెడ్జ్ మనం తీసుకుంటున్నాము డైలీ ట్రూత్ ఫర్ యూత్ ప్రోగ్రాంలో. సో ఇప్పుడు మనకి చక్కగా సంకల్ప శక్తి పైన ప్రాక్టికల్ సెషన్ చేయించడానికి రాము సార్ సిద్ధంగా ఉన్నారు. సో మన క్లాప్స్తో సార్ని ఇన్వైట్ చేసుకుందాము. అందరికీ నమస్కారం. సంకల్ప శక్తి అనేసరికల్లా జనాలందరూ నిండిపోతున్నారు. అందరికీ ఏం కావాలి? సంకల్పాలు నెరవేరట్లేదు సార్. ఎందుకు నెరవేరట్లేదు? ఆ సీక్రెట్ ఒక్కటి తెలిస్తే మేము ఆట ఆడుకుంటామని. అవునా కదా? నిన్న మనము సంకల్ప శక్తిలో 4 స్టెప్స్ ఫార్ములా తెలుసుకున్నాం కదా. దాన్ని ఇమ్మీడియట్గా నోట్బుక్ ఉంటే నోట్బుక్లో, ఫోన్ ఉంటే ఫోన్లో ఉన్న నోట్బుక్లో రాసుకోవాలి. స్టెప్ 1 నాతో పాటు చెప్పండి. స్లిప్ ఇన్ టు ద గ్యాప్. గట్టిగా ఇంకొకసారి. హ్యావ్ ఏ క్లియర్ గోల్ ఆఫ్ యువర్ ఇంటెన్షన్. ఇది రెండవది. మూడవది డిటాచ్ విత్ అవుట్కమ్. నాలుగవది లెట్ ద యూనివర్స్ హ్యాండిల్ ద డీటెయిల్స్. ఎన్ని ఉన్నాయండి? 4 స్టెప్స్. మళ్ళొక్కసారి గుర్తు చేసుకొని ముందుకెళ్దాం. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఓకే, చెప్తాను. ఫస్ట్ స్టెప్ చెప్పాను కదా, అగ్రికల్చర్ చేసే ఒక రైతుకి మనకు అనాలజీ ఉంటుంది. సంకల్ప శక్తి ఒక రైతు ఏం చేస్తాడో అదే ఇంకో రకంగా మనం చేయాలి. ఇక్కడ వ్యవసాయం మనం చేస్తే దాన్ని సంకల్ప శక్తి అంటాము. ఇక్కడ ఆ పొలంలో విత్తనాలు వేస్తే దాన్ని వ్యవసాయం అంటాం. ఇదేంటి? సంకల్ప శక్తి మైండ్లో చేయాలి వ్యవసాయాన్ని, అక్కడ పొలంలో చేస్తాం. రెండు ఒకటే. అక్కడ చిన్న చిన్న విత్తనాలను తీసుకెళ్ళి ఆ మహాద్భుతమైనటువంటి ఎరువుతో కూడుకున్నటువంటి పొలంలో నాటుతాము. మొక్కలు వస్తాయి, దాని పండ్లన్నీ వస్తాయి. ఇక్కడ ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం ఉంది. అది చాలా ఎరువుతో కూడుకుంది. ఏ విత్తనాన్ని నాటినా సరే ఆ విత్తనాన్ని మహావృక్షంగా చేసి నిరంతరం పండ్లిస్తుంది. ఆ ప్రయత్నంగా 2 వ్యవసాయాలే. ఈ రెండింటిని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇంకే డౌట్లు లేవు. చెప్పండి మరి, రైతు ఫస్ట్ పొలాన్ని ఏం చేయాలి? దున్ని ఏం తీసేయాలి? ఏం తీయాలి? మళ్ళొక్కసారి. తీయకుండా విత్తనాలు నాటాలా? తొందర పని చేస్తుందా? మీ తొందర ఉండే పంటలు వస్తాయా? ఖచ్చితమా అది? సో రైతు దున్నేటప్పుడు ఓపికతో ఆ దున్నే టైంని కరెక్ట్ దానికి పెడతాడు. తొందర పడడు. నాకు అర్జెంట్ ఉంది, నాకు ఇప్పుడే పంట కావాలంటే వస్తుందా? దున్ని తీరాల్సింది. దానికంటూ ఒక టైము, దానికంటూ ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం ఎవరు చేస్తే వాళ్ళకు పంట వస్తుంది. అదే పద్ధతి ప్రకారం సంకల్ప శక్తిలో ఈ 4 సూత్రాలను పాటిస్తే ఎవరికైనా రిజల్ట్ వస్తుంది. సూత్రం అది. సూత్రం అంటే వ్యక్తిని బట్టి మారదు. ఈ లైట్ స్విచ్ను, ఈ కెమెరా స్విచ్ను ఎవరు వేసినా ఆన్ అవుతుంది. అది ఈ మైక్లో వచ్చి ఏం మాట్లాడినా గట్టిగా వినబడుతుంది. వ్యక్తితో సంబంధం లేదు, సూత్రంతో సంబంధం ఉంది. చెప్పండి ఇప్పుడు, సంకల్ప శక్తి అనేది మీకు సంబంధించిందా లేకపోతే యూనివర్స్కు సంబంధించిందా? దట్ ఈస్ ద యూనివర్సల్ ఫార్ములా. ఆ ఫార్ములాని ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకొని అక్కడ a+b² = a² + b² + 2ab ఈ సూత్రాన్ని వేస్తే ఎవరికైనా ఆన్సర్ వస్తుంది. మీరు అమెరికాలోనన్నా వేయండి, ఇండియాలోనన్నా వేయండి, పట్టణంలోనన్నా వేయండి, పల్లెలోనన్నా వేయండి, ఎవరన్నా వేయండి, ఎప్పుడన్నా వేయండి, ఆన్సర్ ఒక్కటే. మనం ఏమనుకుంటామంటే ఇక్కడ చాలామంది చెప్తారు నేను దానికి అర్హత లేదేమో. ఇక్కడ అలా లేదండి. ఎందుకంటే మనందరం ఒకటే. వీఆర్ ఆల్ గాడ్స్. చెప్పండి నాతో పాటు. అహం బ్రహ్మాస్మి తత్వమసి శ్వేతకేతో
యద్భావం తద్భవతి, యా మతి సా గతిర్భవేత్. వీఆర్ ఆల్ గాడ్స్, వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. ఇది ఎప్పుడు మీకు మీరు ఎప్పుడు చెప్పుకుంటుండాలి. ఎందుకంటే మనకి ఏం చెప్పిండ్రంటే ఉల్టా చెప్పిండ్రు. నీ వల్ల ఇది కాదు, నీ వల్ల బిజినెస్ కాదు, ఈ జన్మలో డబ్బు కోటీశ్వరులు కావడం అంత ఈజీ కాదు, ఈ ప్రపంచంలో బతకడం కష్టము, రేపు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఎన్ని నాటకూడదో అన్ని నాటిండ్రు మన మైండ్లో. అన్ని కలుపు మొక్కలు నాటినాం, నీళ్లు పోసి కష్టపడి వేరే ఎక్స్పెక్ట్ చేసుకుంటూ కూర్చున్నాం ఏమైనా మారుతుంది గిన్నేమోనని. మీరు కలుపు మొక్కలు పెంచుతున్నారు, పరిగెత్తుకొని వెళ్ళి మరి టైం లేదని చెప్పి మరి ఏం పెంచుతున్నారు. చివరికి రిజల్ట్ వచ్చినాక చూసి అయ్యో నేను ఈ పండు అనుకోలేదు అంటున్నారు. మీరు గురువులందరూ చెప్తున్నారు, ఒరే మీరు నాటిన విత్తనాలని కలుపు మొక్కలు, మీకు ఆ పండు రాదు అంటే, సార్ ఊకోండి సార్ మీరు మస్తు చెప్తారు, నేను బిజీ, నాకు బాధ్యతలు ఉన్నాయని చెప్తున్నారు. అవునా? అనుభవం వచ్చిన తర్వాత నీవే వస్తావులే అని గురువులు ఆడ గమ్మున కూర్చుంటారు. అది వచ్చిన తర్వాత వెతుక్కొని వస్తాడు ఆడికి, నాకు తెలుసా నువ్వు వస్తావని అని. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే కష్టపడి మన టైంను త్యాగం చేసి మన జీవితాన్ని త్యాగం చేసి పరిగెత్తి మనం ఏ మొక్కలు నాటుతున్నాం? కలుపు మొక్కలు నాటుతున్నాం. రిజల్ట్ ఏమొస్తుంది? అందుకే దుఃఖం ఉంది. లేదంటే నిజంగా ప్రపంచంలో ఆనందంగా ఉండేవాళ్ళు. కష్టపడితే ఆనందంగా ఉంటారని అందరు చెప్పారు. మరి ప్రపంచంలో దుఃఖం ఉందా, ఆనందం ఉందా? ఇప్పుడు మరి ఎవరు కష్టపడతలేరు? అందరు కష్టపడతారు. మరి ఎందుకు దుఃఖం ఉంది అంటే ఎక్కడో తప్పు జరిగింది. మనం అన్నీ పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పినరు, పాటించినాం, ఆరోగ్యంగా లేము అంటే అర్థమైంది ఎక్కడో తప్పు ఉంది. ప్రపంచం అంతా దుఃఖం ఉందని చెప్పి గౌతమ బుద్ధుడు చెప్పిండు. అది మనం పక్కకెట్టి అదే రూట్లో పోతున్నాం. మనం దానికే టైం ఇస్తున్నాం, దానికే బిజీగా ఉన్నాం. కానీ ఇక్కడ ఒక చిన్న సూత్రం ఉంది, ఇది పఠించండి, మీరు అవన్నీ ఊరికే కూర్చుంటే వస్తాయి. ఒక బుద్ధుడు అదే చేశాడు, ఒక వివేకానందుడు అదే చేశాడు, ఒక శంకరాచార్యుడు అదే చేశాడు. రమణ మహర్షి దగ్గర ఏమీ లేదు, ఓ చిన్న గోచి తప్ప. ఆయన దగ్గర సర్వేపల్లి రాధాకృష్ణ వెళ్ళి అలా కూర్చునేవాడు కాళ్ళ దగ్గర. రాష్ట్రపతి ఆయన. రమణ మహర్షి ఇంత ఉంటాడు, ఆయన షర్ట్ లేకుండా ఏం లేకుండా ఇట్లా కూర్చుంటాడు అంతే. మాట్లాడడం కూడా మాట్లాడాడు. సార్ ఈరోజు రేపు డబ్బు లేకపోతే ఎవరు గౌరవిస్తారు? మరి రమణ మహర్షి దగ్గర డబ్బు లేదే, రామకృష్ణ పరమహంస దగ్గర డబ్బు లేదు, వివేకానంద దగ్గర డబ్బు లేదు, పత్రి సార్ దగ్గర డబ్బు అసలే లేదు, జాబులు వదిలేసిండు ఆయన. మరి మీరందరూ ఎందుకు కూర్చున్నారు? ధనం మూలం ఇదం జగత్ అని తప్పు నేర్పించారు మనకు. కావాల్సింది ధ్యానం మూలం ఇదం జగత్. ఇక్కడ మీరు మాస్టర్లు కావాలి, ఇక్కడ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఎవరైతే మాస్టర్ అవుతారో, మాస్టర్ ఆఫ్ మైండ్ అవుతారో వాళ్ళు ఈ సమస్త సృష్టిలో ఏది కావాలంటే అది పొందొచ్చు. ఇది ఈ సత్యం తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు చెప్పండి, ఐ యామ్ గాడ్, ఐ యామ్ ఏ క్రియేటర్, ఐ క్రియేట్ వాట్ ఎవర్ ఐ వాంట్. నాకు కావాల్సిన అన్నిటినీ సులభంగా అంటలేరు, సులభంగా ఈజీగా మీ లోపల ఫీల్ కావాలి, ఈజీగా సృష్టించగలిగే సృష్టికర్తను నేను. యాక్షన్ బాగా చేస్తున్నారే మీరందరూ. ఆల్ ద వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్. ఈ పాయింట్ను మనం కొంచెం లోపలికి వెళ్దాం. గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్తున్నాడు, ఒక సూత్రం ఇస్తున్నాడు, బాగా గమనించండి. ఆ సూత్రం ఏంటంటే ఆల్ ద వరల్డ్ అంటే ప్రపంచం అంతా. ఈ ప్రపంచం కాదండి, మీ ప్రపంచం. అదేంటి సార్ మాకో ప్రపంచం కూడా ఉందా? ఎగ్జాక్ట్లీ ఉంటుంది. మనమందరం ఇక్కడ ఉన్నాము. నా మైండ్లో ఇంకోటి నడుస్తుంది, నా మైండ్లో ఉన్న వ్యక్తులు వేరు, నా మైండ్లో ఉన్న విజన్స్ వేరు, నా మైండ్లో ఉన్న కోరికలు వేరు, నా భావన వేరు. మీరు ఇక్కడే ఉన్నారు, మనం ఒక ప్లేస్లో ఉన్నాం, కానీ ఒక ప్రపంచంలో లేము. భూమి మీద 810 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళందరికీ 810 కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. ఆయన ఏం చెప్తున్నాడంటే బాగా అర్థం చేసుకోండి, ద కీ ఇక్కడే ఉంది. మీ ఆలోచనల్లోంచి పుట్టే ప్రతిబింబమే మీ ప్రపంచం. మీ ఆలోచనల నుంచి మీ ప్రపంచం పుడుతుంది, నా ఆలోచనల నుంచి నా ప్రపంచం పుడుతుంది. నా జీవితంలో అందరూ శత్రువులు ఉన్నారంటే నా మైండ్లో ఉన్న ఆలోచనలు ఎవరి గురించి ఉన్నాయి? ఎక్కువగా
నేను ఎక్కువగా ఎవరి గురించి ఆలోచిస్తున్నాను? మా జీవితంలో కష్టాలు ఉన్నాయనుకోండి, నా మైండ్లో ఎప్పుడు ఖాళీగా ఆడ కూర్చుంటే ఏం తిరుగుతుంటాయి? దట్స్ ఆల్. అక్కడ కూర్చొని నేను ఏం చేస్తున్నా తెలుసా మీకు? తెలుసా? నాకు కూడా తెలియదు. ఎందుకంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాను నేను. శూన్యంలోకి వెళ్ళిపోయి మంచిగా హాయిగా కూర్చొని ధ్యానం మిమ్మల్ని ధ్యానంలో కూర్చోబెట్టి నేను కూడా ధ్యానంలో కూర్చున్నా. ఎందుకు 10 నిమిషాలు నాకెందుకు రెస్ట్ వద్దు? సో బాగా గుర్తుపెట్టుకోండి, ద కీ వర్డ్ సూత్రం రాసుకుంటున్నాము. ఆలోచనలే వస్తువులు. చెప్పండి, ఆలోచనలే వస్తువులు. మన ఆలోచనల నుంచే మన ప్రపంచం పుడుతుంది. వాట్ యూ థింక్ సో షల్ యూ బికమ్. నువ్వేది ఆలోచిస్తావో అదే అవుతావు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏం ఆలోచిస్తున్నారు? 99% మనం ఎరుక లేకుండా ఆలోచిస్తాం. ఇక్కడ ఒక కొత్త పదం వచ్చింది ఇప్పుడు, ఎరుక. ఏం పదం వచ్చింది? నిజమా కాదా? ఎరుక లేకుండా ఆలోచిస్తాం. 99% ఎరుక లేకుండా ఏం ఆలోచిస్తామంటే మనకు భయంతో కూడుకున్న వాటిని ఆలోచిస్తాం. అవునా కాదా? సమస్యల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామా? సంపదల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామా? రోగం గురించి ఆలోచిస్తున్నామా? ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నామా? రేపు ఏమన్నా జరుగుతుందని ఆలోచిస్తున్నామా? బాగుంటుందని ఆలోచిస్తున్నామా? ఇప్పుడు చెప్పండి, గౌతమ బుద్ధుడు చెప్పిన సూత్రం ప్రకారము మీ జీవితంలోకి రేపు ఏం రాబోతుంది? దట్స్ వాట్ ఇట్ ఈస్ కమింగ్ దేర్. కానీ పత్రిజీ ఏం ఆలోచించండి తెలుసా? అక్కడ కూర్చొని ఖాళీగా కూర్చున్నప్పుడు, ఇక్కడ ఒక పెద్ద పిరమిడ్ వస్తుంది అని 2009లో మేము నైట్ 9 గంటలకు ఇక్కడికి వచ్చినాము. ఈడ ఏముందో మాకు తెలియదు. లారీ వేసుకొని మహబూబ్ నగర్ నుంచి వచ్చినాం. ఓ చిన్న సాఫ్ చేసిండ్రు, ఇటువంటి ఒకటి వేసిండ్రు. అప్పటికి ఇంకా దుమ్ము అప్పుడే ఉంది. ఆ జేసీబీ సాఫ్ చేసిపోయింది. ఒక 100 మంది ఆడకొచ్చి కూర్చున్నాం. ఇక్కడ ఒక పెద్ద పిరమిడ్ వస్తుంది అంటాడు పత్రి సార్. మరి ఉందా లేదా? ఆ రోజు ఆయన ఏమన్నాడు తెలుసా? లక్షల మంది విజిట్ చేస్తారు ఇక్కడికి అని చెప్పాడు. వస్తున్నారా లేదా? మీకు గమ్మత్ ఏంటంటే 2009 కదా నేను చెప్పింది. నేను 2002లో ఇన్న మాట చెప్తా పత్రి సార్ గురించి. 2002లో మహబూబ్ నగర్ టౌన్లో 41 days 41 మాస్టర్ల చేత 41 Sundays ఒక క్లాస్ జరుగుతుంది. ఆ రోజు పత్రి సార్ వచ్చిండు. ఆ మహబూబ్ నగర్ ప్రెసిడెంట్ రామిరెడ్డి గారు ఉన్నాడు. ఆయన నోరు తెరిస్తే ఏమంటాడంటే అప్పుడప్పుడు, అంటే ఆ డిస్టిక్ గురించి వెనుకబడిన జిల్లా అంటారు. అవునా కదా? ఆయన అంటున్నాడు అనమాట, మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడిన జిల్లా అంటుంటే టక్కున మైక్ గుంజుకొని చెంపకెట్ పట్టున కొట్టి తీసుకున్నాడు. ప్రపంచంలో మహబూబ్ నగర్లో ఒక గొప్ప, ప్రపంచంలోనే అత్యున్నతమైన ఒక పిరమిడ్ వస్తుంది మహబూబ్ నగర్లో అన్నాడు. 2002లో ఆయన మైండ్లోకి ఆ విజన్ ఉందో లేదో తెలీదు. మరి పిరమిడ్ రంగారెడ్డిలో వచ్చింది కదా సార్, కదా? మీ డౌట్ అదే కదా? పాత డిస్టిక్ ఏడుందో చూసుకోండి సరే. మహబూబ్నగరా కాదు ఇది? మరి ఎప్పుడు చెప్పండి ఆయన? ఇప్పుడు చెప్పండి, ఆయన ఆలోచనలో ఏముంది? పెద్ద పిరమిడ్ ఉంది, పిరమిడ్లో లక్షల మంది ఉన్నారు, ఆయన ముందర 1,00,000 మంది ధ్యానం చేస్తున్నారు. దిస్ ఈజ్ ద థాట్స్, విజన్స్ ఈజ్ మెయింటైనింగ్ కంటిన్యూస్లీ. దట్ ఈస్ వై వీఆర్ ఆల్ హియర్. ఆయన సృష్టి, మనం అందరం ఇడ. ఆయన ఒకరోజు అడిగారు పత్రిజిని, సార్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? పిరమిడ్లు కడుతుంటాను. మీరేలా కడతారు సార్ పైసలు అంటే? నేను ఇక్కడ కడతాను రా బాబు అన్న. ఇక్కడ కడతాను అంట. ఎట్లా సార్ అంటే, ఐ విజువలైజ్. నేను ఇక్కడ ఏమీ ఆలోచించను, నాకు ఏం కావాలో ఆలోచిస్తా. తర్వాత సార్ అంటే నాకు ఉగ్గాని బజ్జీ అంటే ఇష్టం రా, దాన్ని నేను ఆలోచిస్తా అంటాడు. ఎవరో తెచ్చి పెడతారు తింటా అంటాడు. తర్వాత సార్ అంటే నేను క్రికెట్ చూడాలనుకుంటా అన్నాడు. మరి అప్పుడు ఎవరో ఇంటికి తొలకపోయి మంచిగా వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో కూర్చోబెట్టి టీవీ హాల్లో ఉంటే తీసుకొచ్చి కిచెన్ ఆడ పెట్టేసి క్రికెట్ ఆన్ చేస్తారట. నేను హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటారు, ఇన్నో వచ్చి ఆపుతారు. ఆ టికెట్ కాన్సెప్ట్ లేదు, బండి కాన్సెప్ట్ లేదు. ఏ క్షణం ఏది కావాలంటే ఆయన ముందర వచ్చి కూర్చుంటుంది. ఆయన 23 సంవత్సరాలు నేను చూస్తూ ఉన్నాను. ఆయన నోట్లోంచి ఒకటే మాట వస్తుంది, మనమందరం దేవుళ్ళము. ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఒక్కటే మార్చాలా నోట్లోంచి. ఇప్పటి నుంచి ఈ వాక్కులోంచి ఏమనంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. చెప్పండి మళ్ళొక్కసారి, ఇంకొకసారి. డబ్బులు సంపాదించడం, కోట్లీశ్వరులు కావడం ఇంకా సులభం. ఈ భూమి మీద కోట్లు సంపాదించడం అనేది చాలా సులభం అండి. అవునా? నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి?
నిజంగానే ఉన్నాయి నా దగ్గర కోట్లు. ఒక ధ్యానధార మాస్టర్ రూపంలో 3 కోట్ల విలువైనది సృష్టించేసినాం ఆల్రెడీ, వచ్చేసింది ఆల్రెడీ. ఎస్, ఒకప్పుడు నేను అనుకునేవాడిని ₹1 కోటి సంపాదించాలంటే ఈ లైఫ్లో అవుతుందో కాదు అనుకున్నాం. 1 సంవత్సరన్నర లోపల 2.5 కోట్లు అక్కడికి వచ్చినాయి. బికాజ్ నాకు ఏమీ తెలియదు, ఒకటే తెలుసు, పత్రిసార్ సూత్రం తెలుసు. ఈయన సృష్టించిందంటే ఆయన శిష్యుడిగా నేనేం సృష్టించాలా, నేను కూడా సృష్టిస్తాను. కానీ గమ్మతేం తెలుసా, నా ఓవర్ కాన్ఫిడెన్స్ నేనేమనుకుంటా తెలుసా, పత్రిసార్ కన్నా 1,00,000 రెట్లు ఎక్కువ పని చేస్తాను అనుకుంటా నేను. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, అవునా కాదా? నిజం చెప్పండి, అవునా కాదా? కాదా అవునా చెప్పండి. ఎట్లా కాదు, పత్రిసార్ మించుదలా నేను? కానీ ఒక మాట చెప్తాను, పత్రిసారు భుజాల మీద కూస్తున్నాం మనం అందరం, మనకు ఎక్కువ కనిపిస్తుంది. గురువును మించిన శిష్యులం మనం అందరం, శిష్యుని మించిన గురువు లేడు ఎక్కడ, అవునా కాదా? ఈ భూమి మీద పత్రిసార్ ఎంత పని చేసిండో, ఇక్కడ లింక్ ఉంది. ఈ భూమి మీద పత్రిసార్ ఎంత పని చేసిండో, అవతల కాదు నేను మాట్లాడేది, ఈ భూమి మీద పత్రిసార్ ఎంత పని చేసిండో ఆయన కన్నా 1,00,000 రెట్లు ఎక్కువ పని చేస్తా అనుకున్నా. అది కరెక్టే కదా. ఆయన 1 కోటి మందికి చెప్పిండు, నేను 810 కోట్ల మందికి చెప్పాలని నిర్ణయించుకున్నా. అందుకే నా చేతిలో PSSM కనెక్ట్ యాప్ వచ్చేసింది. దాని ద్వారా నేను ఇంట్లో కూర్చొని చెప్తా. చూడండి, నేను కోరుకున్నాను, నా దగ్గరికి ఆ పవర్ వచ్చింది. మీరు కోరుకోవాలి కానీ నమ్మాలి. ఇక్కడ మీ నమ్మక వ్యవస్థ మీ జీవితంలోని అన్ని సంఘటనలు సృష్టిస్తూ ఉంటుంది. సార్ ఈ పొద్దు రేపు రిలేషన్షిప్స్ నిలబడతలేవు సార్ అని అంటారు. ఊరికే పెళ్ళి అవుతుంది, డైవోర్స్ అవుతుంది, కష్టం సార్ అంటారు. మీ నమ్మకం అది ఉందా బలంగా? దట్స్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దేర్. అదే జరుగుతుంది. చూసినా సార్, నేనేమనుకున్నానో అదే జరిగింది. మీరు ఏమనుకున్నారో అది జరిగింది కాదు, మీరు అనుకున్నారు కాబట్టి అది జరిగింది. యూ క్రియేటెడ్ ఇట్. యూ క్రియేటెడ్ ఇట్ విత్ యువర్ ఓన్ థాట్స్, with your own fears, with your own belief system, with your own words, with your own inner dialogue. You created it with your complete intent power. సార్ హెల్త్ పాలసీ తీసుకోండి సార్ అన్న. ఒక అబ్బాయి వచ్చాడు, మా అత్తమ్మ పక్కనే ఉంది. ఆమె ఏమన్నది తెలుసా, ఆమె చదువుకోలే. మా అత్తమ్మ పక్కనుండి డైరెక్ట్, నాయనా నువ్వు తీసుకోకను. ఎందుకు అత్తమ్మ అన్న, హెల్త్ పాలసీ తీసుకున్న 6 మంది నా కళ్ళ ముందేనే చచ్చిపోయారు. ఆమె చూసింది, ఆమెకు మిగిలిన తెలుసు కానీ ఇది బాగా గమనించింది. పాలసీ తీసుకునే వాళ్ళు ఏమని తీసుకుంటారు చెప్తారు మనకు చెప్పండి. రేపు ఏమన్నా కావచ్చు, ఇవి పనికొస్తాయి అంటే మీరు ముందే ఫండ్ రెడీ చేసుకుంటారు. దేనికోసం? ఖచ్చితంగా నువ్వు రా, నన్ను యాక్సిడెంట్ చేయి, నేను ఐసీయూలో పడతా, అప్పుడు ఈ డబ్బులను తీసుకొచ్చి పెడతా. అప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఏమంటుంది తెస్తా, మనం గల్లెగిరేసి చూసినావా నాకు ముందు చూపు ఎంత ఉందో అంటారు. ఒరే పిచ్చోడా, యూ క్రియేటెడ్ ఇట్, యూ ఇన్వైటెడ్ ఇట్. ఇప్పుడు చెప్పండి, నా భవిష్యత్ అంతా నేను సృష్టించుకుంటాను, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాను, సంపదలతో ఉంటాను, ఆనందంగా ఉంటాను. ఈ జీవితం అద్భుతమైన కానుకలను ఇస్తుంది మనకి. I am the creator, I am the decider, I am playing key role. కీ రోల్ లేదు, పాడలేదు, మొత్తం రోలే నేనే. సినిమా హీరో హీరోయిన్లు అన్నీ ఉంటారు కదా, అంతా మనమే. వీఆర్ ద డైరెక్టర్స్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్. ఉన్న సూత్రం చాలా సింపుల్ అండి, ఒకటి గౌతమ్ బుద్ధుడు చెప్తున్నాడు, మీ థాట్స్ నుంచి పుడుతుంది, ఇంకేం లేదాడ. మీరందరూ అనుకుంటారు సంకల్ప శక్తి అంటే సార్ ఏమేమో చెప్తారు, ఏముందో చెప్పడానికి ఒకటే మాట, యద్భావం యామతి, వాట్ యూ థింక్ సో షల్ యూ బికమ్. ఆల్ ద వరల్డ్ ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్. వాట్ యూ సో యూ రీప్. ఏ విత్తనాన్ని నాటుతావో దాని పండే వస్తుంది. దిస్ ఇస్ ద కర్మ సిద్ధాంతం. కానీ మన మైండ్ ప్రపంచం ఇచ్చిన జ్ఞానంతో నిండిపోయింది. నీ వల్ల కాదు, ఈ హ్యాబిట్ల నుంచి నువ్వు బయటపడడం నీ వల్ల కాదు. ఎవరు బయటపడలే. ఏంజెలినా జోలీ తెలుసా ఎంతమందికి? తెలుసా? ప్రముఖ హాలీవుడ్ స్టార్. ఆమె ఒక సినిమాకి 200 కోట్లు తీసుకుంటుందంట. ఏం చేసుకుంటుందో తెలీదు. ఆమె డ్రగ్స్కి అడిక్ట్ అయింది. మేబీ అవే కొనుక్కుందేమో మరి. LSD ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్. ఒక్కసారి దానికి అడిక్ట్ అయితే ఇంకెవడు బయటికి రాడు. ఆమె బయటకు వచ్చింది. ఇంకంతే, అయిపోయినట్టే.
మీ సూక్ష్మ శరీరాన్ని సెకండ్లో బయటకు తీసేయగలుగుతా కెపాసిటీ ఆ డ్రగ్కు ఉంటుంది, ఎల్ఎస్డికి. అంత పవర్ఫుల్ డ్రగ్. సూక్ష్మ లోకాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు, కానీ న్యాచురల్గా కాదు. మీ శక్తులను మొత్తం వాడి పిప్పి చేసి మీ శరీరాన్ని నాశనం చేసేసి చేస్తుంది. మానసికమైన సమస్యలన్నీ వచ్చాయి, మీ మైండ్ మొత్తం దొబ్బుతుంది. ఆమె ఎంజాయ్ చేసింది, కానీ తర్వాత అర్థమైంది శరీరం మొత్తం నాశనం కావడం మొదలుపెట్టింది. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేసింది, అన్ని క్యాన్సర్లు వచ్చినాయి ఆమెకు, కానీ బతికి బయటపడింది. ఇవాళ మళ్ళీ సినిమాలు చేస్తుంది ఏంజెలినా జోలీ. గట్టిగా చప్పట్లు కొడదాం. చెప్పండి ఇప్పుడు, మరి ఏ అలవాటు నుంచి అయినా మనం బయటికి రాగలమా లేదా? నువ్వు నమ్మితే వస్తావు, నమ్మపోతే. ఇప్పుడు చెప్పండి, మీ జీవితాన్ని మీరు నమ్మాల్సిన నమ్మకాన్ని మీరు నిర్ణయించాలనా, సొసైటీ నిర్ణయించాలనా? మీ ఇంట్లో ఉన్న పెద్ద వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, విజయాలు సాధించిన వ్యక్తి, ఒరే నువ్వు బిజినెస్లో రాణించలేవు అని అన్నారు అనుకోండి, ఏం చెప్పాలి ఆయనకి? చెప్పండి. నువ్వు యోగివి కాలేరా, అంత ఈజీ కాదు, నా వల్లనే కాలే, నా మనవడివి నీకేమవుతుందిరా అంటే తాతకి ఏం చెప్పాలా? ఆయన ఏమంటాడు తెలుసా? తాతకు దగ్గులు నేర్పుతావా అంటారు. కానీ తాతకు తెలియని మనకి ఎక్కువ తెలుసు కదా ఈసారి. ఇప్పుడు పిల్లలు ఎక్కువ చేస్తున్నారా, తాతలు ఎక్కువ చేస్తున్నారా? ప్రపంచాన్ని ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? పిల్లలే. మరి ఇప్పుడు ఎవరికి ఎక్కువ తెలుసు? గమ్మత్తు ఏంటంటే వీళ్ళు అంతకుముందు వీళ్ళ ముత్తాత వాళ్ళు, ఈ మనవాళ్ళు ఎవరు? అంతకుముందు జన్మలో వాళ్ళ ముత్తాతలు. ఒక తెలియదు అనమాట, నేను నీ ముత్తాతను రే, నిన్ను నేను చూసి వచ్చినా, నువ్వు ఎట్లా ఆటానో నాకు తెలుసు, నువ్వు నాకు చెప్తున్నావా? నువ్వు నాకు దగ్గులు నేర్పుతున్నావా? నేను జన్మ ఎత్తి వచ్చిన రెండో జన్మ నాది, నువ్వు ఫస్ట్ జన్మలోనే ఉన్నావు. ఇప్పుడు చెప్పండి, చిన్నపిల్లలు గొప్ప, మన పెద్దోళ్ళు గొప్ప? ఇద్దరు గొప్పలే. కానీ మిమ్మల్ని ఎవరైనా సరే నీ వల్ల ఇది కాదు, ఇది కష్టము, ఇది ఎవరూ సాధించలే ఇంతవరకు, అయితే నాకు అదే కావాలి, ఏమని చెప్పాలా? నెపోలియన్ అనేట ఆయన ఒక యుద్ధం కోసం పోయినప్పుడు అక్కడ ఒక ఆవిడ ఉంది, నాయన చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను, ఇదే మా పొలం, ఈయన్నే మా ఊరు, ఎంతోమంది వచ్చిండ్రు, పోయిన వాళ్ళు ఇంక అక్కడనే పోయిన రాలేడికి అన్నాడు. అవునా, సరే అన్నాడు. పోయిన తర్వాత ఒక నది వచ్చింది, సైన్యాన్ని తీసుకొని ముందుకు పోయిండు. నది దాటిన తర్వాత అందరు ఏం చెప్పిండంటే ఒక పిల్లోని పిలిచి ఇవన్నీ కాల్ చేసేయండి అన్నాడు. ఏం కాల్ చేయమన్నాడు? ఏంటివి? నావలు, పడవల్ని కాల్ చేయను అన్నాడు. వాడు కాల్ చేసిండు. అప్పుడు వాళ్ళందరినీ పిలిచి మీ ముందర ఒకటే ఆప్షన్ ఉంది, ఒకటే ఆప్షన్, యుద్ధం చేయాలా. వాళ్ళేమో 10,000 మంది ఉన్నారు, మీరేమో 200 మంది ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తారు. పారిపోదామంటే ఇందుట్లో పడి చచ్చిపోతావు, చచ్చిపోవడం కావాలి, ఈడ చచ్చిపోతావు ఆడ చచ్చిపోతావు నిర్ణయించుకో అన్నాడు. కథం 200 మంది యుద్ధం చేసిండ్రు, 10,000 మందిని చంపేసిండ్రు. బాబర్ చరిత్రలో కూడా ఇదే జరిగింది. 1,200 మందితో 1,00,000 మందిని చంపేసిండు ఆయన. ఇక్కడ జనాలు ఎంతమంది కాదు కాన్సెప్టు, అక్కడ ఒకటే ఉండాలి, ఒకటే, అది అన్వేవరింగ్ థాట్. ఏమంటారు దాన్ని? మొక్కవోని సంకల్ప శక్తి. కానీ ఇక్కడ అడ్డుపడేదే మైండు. కీలక పాత్ర సంకల్ప శక్తిలో పోషించేది ఎవరు అంటే మన లోపలున్న ఏంటి సృష్టిస్తుంది, ఎవరు సృష్టిస్తున్నారంటే డిసైడ్ చేసేదేమో మనము, దాన్ని తయారు చేసే పరిక్రియ ఎక్కడ జరుగుతుందంటే మైండ్. మరి దేన్ని కంట్రోల్ చేయాలి ఇప్పుడు మనము? దేన్ని? ఇప్పుడు మీరు నాకు 100 కోట్లు కావాలంటే మీ మైండ్ ఒప్పుకుంటుందా? కొట్టేస్తుంది. 100 కోట్ల సంగతి పక్కకెట్టు, 10,000 ఇప్పుడు నాకు అంటది. ఒప్పుకోదు మీ మైండ్. నోరు మూసుకోరా భయ్, నువ్వు జోకులు చేస్తున్నావు అంటది. 1,00,00,000 అన్న కూడా అంతే అంటది, 1,00,000 అన్న కూడా అట్లే అంటది. 10,000 అంటే చూద్దాంలే అంటది, 5,000 అంటే ఆలోచిద్దాం అంటది, 1,000 అంటే సరే ఓకే డన్. నువ్వే అంటే ఇంకా ఆయన ఏం చెప్తా అంటే మైండ్ చెప్పేస్తుంది అనమాట, నువ్వు 1000 గాడివి ఏమంటుంది. కానీ ఆ మైండ్లో ఎవరు చెప్పిండ్రు అది అంటే చుట్టూ ఉన్న ప్రపంచం చెప్పిండ్రు, మనం చెప్పుకున్నాము, మన మైండ్ని మనమే ప్రోగ్రామ్ చేసుకున్నాము, మన శక్తిని మనమే గీసుకున్నాము, మన ఏనుగు లాంటి కాలుకు అంత బలానికి మనమే తాడు కట్టుకొని ట్రైనింగ్ ఇచ్చుకున్నాము. ఇప్పుడు రీట్రైనింగ్ ఇవ్వాలా? ఏం చేయాలా? ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ మైండ్ని ఏం చేయాలా? రైతు ఏం చేసిండో చేయాలి. రైతు ఏం చేసిండు? అక్కడ దున్నిండు కదా, దీన్ని దున్నాలా. ఇక్కడ ఏమున్నాయి? మొత్తం నెగిటివ్. మీరే చెప్పినారు, పొద్దుగాలు వేస్తే నైట్ దాకా నాకు మొత్తం ఏముంటాయి ఇక్కడ? ఈడ నెగిటివ్ ఉంటాయి, ఈడేమొస్తాయి? అవే మాట్లాడుతున్నాం.
ఆరోగ్యం గురించి మాట్లాడము, సంపదల గురించి మాట్లాడము, ధైర్యం గురించి మాట్లాడము, రేపు బాగుంటుందని మాట్లాడము, రేపు మా అమ్మాయి మంచిగా ఉంటుందని మాట్లాడము, మంచి పిల్లగాడు వస్తాడని మాట్లాడము. భయం 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 భయం. కార్పొరేటర్లందరూ దాన్ని మనం ఉపయోగించుకున్నారు. వాళ్ళు కూడా టీవీలో అట్లా అడ్వర్టైజ్ చేసిండ్రు. 40 వచ్చిందా అయితే షుగర్ కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి, 60లో రాబోతుంది, 50లో రాబోతుంది అన్నారు. మీరు నమ్మినరు. షుగర్ వచ్చే తీరుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా 5 జబ్బులు వస్తాయి 50 దాటితే అంటారు. మీరు తీసుకున్నారా? దానికి టిక్ కొట్టినట్లు లెక్క. వాడు అప్లికేషన్ పెట్టిండు, సైన్ చేసింది మాత్రం మీరే. అందుకే నేను ఆ రోజు మా అత్తమ్మ చెప్పింది, నేను నిజమా కాదా అని ఎంక్వైరీ చేసిన మా ఊర్లో. పాలసీ కట్టిన 3 నెలలకే చచ్చిపోయినరు. పాలసీ వాడు ఇచ్చిపోయిండు. మంచి జరిగింది కదా సార్ అంటారు. మనిషే పోయిండు. మంచి ఆడ జరిగింది, మనిషే పోయిండా. పాలసీ ఇంపార్టెంటా చెప్పండి. ఇప్పుడు రేపటి జరగబోయే ప్రమాదం కోసం ప్రిపేర్ కావాలా, లేదంటే రేపటిని ఈరోజే సృష్టించుకోవాలా? కానీ మీరు ఇప్పుడు సృష్టిస్తూనే ఉన్నారు. అందరూ ఏం సృష్టిస్తున్నారు అంటే కష్టాన్ని సృష్టిస్తున్నారు, అనారోగ్యాన్ని సృష్టిస్తున్నారు, భయాన్ని సృష్టిస్తున్నారు. ఎరుకలోకి రండి. కీలకమైన పాయింట్ అక్కడ వచ్చినాం. ఏం కావాలి? ఏం పట్ల ఎరుక సార్? ఆలోచనల పట్ల ఎరుక, వాక్కుల పట్ల ఎరుక, రెండింటి పట్ల ఎరుక, అంతే. ఈ ఎరుక లేని వ్యక్తి గుడ్డెద్దు చేలో పడ్డట్టు కింద పడుతూనే ఉంటాడు. కళ్ళు తెరుచుకోరా అని చెప్తున్నాడు. బుద్ధుడు ఏం చెప్పిండంటే, మీకు నేను ఏమి ఇవ్వను, మీకు ఏమీ అక్కర్లేదు, మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు, కళ్ళు మూసుకొని ఉన్నారు అంతే. ఏమని చెప్పిండు? ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? అంతే అంటున్నాడు. మొత్తం లోపలనే ఉంది, కళ్ళు తెరుచుకొని చూడు. కళ్ళు మూసుకొని అడుక్కుంటారు. అయ్యా కళ్ళు లేని కబోదిని అడుక్కుంటున్నారు. కళ్ళు తెరిస్తే మీ ముందర వజ్ర వైడూర్యాలు కనిపిస్తాయి, కానీ తెరుస్తలేము. ఎవరన్నా పోయి కళ్ళు తెరువురా అంటే, నువ్వు ఊకోరా బై, ఆకలి అవుతుంది కొంచెం ఏమన్నా. అరే ఊకోరా బై, నువ్వు ఊకోరా బై అంటే బిర్యానీ ఉందని చెప్తున్నాడు, నమ్మట్లేవాడు. అరే ఇతల పక్కల పొంగల్ ఉంది, మంచిగా ఇడ్లీలు చేసిండ్రు, అవి చేసిండ్రు, ధ్యానమాచక్రంలో ఉన్న పెట్టే ఫుడ్ అంతా నీ చుట్టూ ఉంది అంటే, ఏం గాలిలో మెడలు కడుతున్నావా? అవన్నీ మనకేడా సాధ్యం, అవి కారణ జన్మలో సాధ్యం అంట. నువ్వు కళ్ళు తెరిచి చూడరా అంటే నేను బిజీ అంటున్నాడు. మిమ్మల్ని అందరినీ ధ్యానంలో కూర్చోండి లోపల కనబడతాయంటే, సార్ నాకు టైం లేదు సార్. కానీ ఆ నరకాన్ని అనుభవిస్తూనే ఉంటాం, కానీ టైం లేదని చెప్తూనే ఉంటాం. నేను నాకు టైం ఇచ్చుకున్నా, పత్రిజీ టైం ఇచ్చుకున్నాడు, ఒక బుద్ధుడు టైం ఇచ్చుకున్నాడు. వాళ్ళ జీవితాలు మారినాయి. ప్రపంచం వాళ్ళ మాట వింటుంది. డబ్బులు లేవు, ఆస్తులు లేవు, వెనకాల ఏమీ లేవు, అన్నీ వదిలినరు. వదిలినాక ప్రపంచం మాటినది. మనలోనే ఉందని వాళ్ళు కనుక్కున్నారు కాబట్టి వాళ్ళు ఏం పట్టుకోలే. మనలో ఉందన్న సంగతి మనకు తెలియదు కాబట్టి ఆస్తులు సంపాదించడానికే ఈ వస్తువులు ఎంబడి పడుతున్నాం, కానీ చివరికి మిగిలేది దుఃఖం. మరి ఎక్కడికోవాలి? మనం ఆనందం కావాలంటే, సంపదలు కావాలంటే ఎక్కడికోవాలి? డబ్బులు కావాలంటే, ఆరోగ్యం కావాలంటే, మీకు ఏది కావాలంటే ఎవరున్నారు లోపల? మనము, మన యొక్క ఆత్మ ఉంది, మీ రియల్ ట్రూ సెల్ఫ్ ఉంది, దానికి కనెక్ట్ కావాలి. మనీ అఫర్మేషన్స్ రాస్తే మనీ రాదు, మనీ మంత్ర వీడియోలు చూసి రాస్తే రాదు. లోపలికి కనెక్ట్ అయినాక అడగండి. ఫస్ట్ నువ్వు కనెక్ట్ కావాలి కదా. ఆ కనెక్ట్ కావడానికి ఈ మనసు ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? శూన్యం కావాలి. శూన్యం కావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేస్తే ఏమొస్తుందంటే, ఫస్ట్ పాయింట్ ఎరుక వస్తుంది. ఏం ఎరుక వస్తుందంటే, నేను ఏం ఆలోచిస్తున్నానో ఆ ఎరుక వస్తుంది. నాకు ఒకరోజు నేను పంట పొలంలో పనిచేస్తున్నాను. నేను ధ్యానం చేసే విషయాన్ని మాకు సంబంధించిన ఒక ఆయన బాగా విమర్శిస్తూ ఉంటాడు. ఆయన కొంచెం ఊర్లో ప్రముఖ వ్యక్తి, కానీ ఆయన డైరెక్టర్ నేను తిట్టలేను కదా. మరి ఎక్కడ తిట్టుకుంటాం చెప్పండి? మనం ఎవరిని తిట్టుకోలేని వ్యక్తులని. నన్ను ఉండని కానీ తిట్టుకుంటుంటాం లోపల. వాడు ఉంటాడు ముందల, మనం తిడుతుంటాం బండబోతులు. బయట తిట్టలేం కాబట్టి లోపల తిట్టుకుంటున్నాం. ఒకరోజు నాకు హఠాత్తుగా ఎరుకొచ్చింది. ఏమని? నేను ఆయనను తిడుతున్న బండబోతులు. ఏమని లోపల? నువ్వు ధ్యానాన్ని తిట్టేటంత సీన్ ఉందా నీకు? ఇల్లిటరేట్ ఫెలో. నీకు రాజకీయం తెలిసేమో, నీకు భగవద్గీత తెలియదు, పాడు తెలియదు, నీకు పత్రిసార్ గురించి తెలియదు, పాడు తెలియదు, ధ్యానం గురించి తెలియదు, పాడు తెలియదు అని తిట్టుకుంటున్నాడు లోపల. ఆ వ్యక్తి ముందర ఉన్నాడు, ఆయన నన్ను అంటున్నాడు, నేను అంటున్నా. లోపల సంభాషణ జరుగుతూ ఉంది. హఠాత్తుగా నాకు ఎరుక వచ్చింది. ఏమని వచ్చింది? అవును, లేని వ్యక్తిని, ముందర లేని వ్యక్తితో నేను ఊహించుకుంటున్నానా? నా లోపల ఈ థాట్స్ నడుస్తున్నాయా అంటే, ఈ థాట్స్ రేపు బలంగా తయారై రేపు ఆ వ్యక్తిని తీసుకొచ్చి పబ్లిక్లో నన్ను నిలబెట్టి అవమానిస్తున్నాడు. ప్రతిసారి అదే జరిగింది. నేను ఆయనను తిట్టుకుంటున్నా, కానీ కారణం ఎవడు?
నేనే ఆ రోజు ఎరుకలోకి వచ్చింది. ఇమ్మీడియట్గా ఆ క్షణమే నేను మానేసిన. ఆయన మళ్ళీ 4 సంవత్సరాలు నాకు కనిపిస్తే ఒట్టు, కనిపించలే. అంటే నేనేం చేశాను, ఎక్కడి నుంచి తీసేసాను ఆయనను? ఆయన రాలే, ఇట్లా పోయింటాడు అప్పుడే. ఇప్పుడే వచ్చిపోయిండ్రా మీ తాత అంటాడు. అవునా? మైండ్ పవర్. లేదంటే నేను దొరికేవాడిని. నాకు దొరికితే మళ్ళీ ఒక గంట సేపు క్లాసు. చెప్పండి, ఎక్కడ తీసేయాలి శత్రువుల్ని? అప్పులను ఎక్కడి నుంచి తీసేయాలా? మీ సమస్యలన్నిటినీ మైండ్లో పెడితే మీరు విత్తనాలు వేసినట్టే, అవే మొలుస్తవి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ సమస్యలు తీసేసి ఇక్కడ ఏం పెట్టాలి? మీకు ఏం కావాలో అవి పెట్టాలి. నాకేం కావాలి? ఆరోగ్యం కావాలి. చెప్పండి, నేను ఈ రోజు నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నందుకు కృతజ్ఞతలు. సార్ డౌటు, నాకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్నాయి, 2-3 ఉన్నాయి. మరి ఎట్లా చెప్పాలి సార్? అది అబద్ధం కదా చెప్పేది అంటారు. కరెక్ట్. ఇప్పుడున్న మీ యొక్క ఫలితము, పండు పోయిన సంవత్సరం లేదా చిన్నగున్నప్పుడు నాటిన చెట్టు యొక్క పండు. ఇప్పుడు మీరు ఆ చెట్టును కొట్టేయచ్చు, కొత్త చెట్టు నాటగలిగే అవకాశం ఇప్పుడుంది. గతంలో మీరు చేసిన రిజల్ట్ ఇప్పుడు మీరు చేసిన నాటిన విత్తనాల ఫలితం రేపు. చెప్పండి, గతాన్ని బట్టి వర్ధమానం, వర్ధమానాన్ని బట్టి భవిష్యత్తు. మరి భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? ఎట్టనన్నా మార్చుకోవచ్చా? కావాలంటే మరి ఎక్కడికి రావాలి మనము? మనం గతంలోకి పోతున్నామే. మనం ఎక్కువ ఏడ జీవిస్తాం? గతంలో జీవిస్తాం. అందుకే గతం రిపీట్ అవుతుంది. సార్ ఎందుకు సార్ కష్టాలని నాకు ఎందుకు రిపీట్ అవుతాయి అంటే, నీకు జరిగిన ఒక కష్టాన్ని నువ్వు 1000 సార్లు మళ్ళీ ఇక్కడ సినిమా వేసి ప్లే చేస్తావు. మీ గతంలో మీరు ఏమేమైతే ఆలోచించినరో, ఏమేమైతే ఊహించుకున్నారో, దేనికైతే భయపడ్డారో, ఏ నోట్లోంచి మాటలైతే వచ్చి వాదించుకున్నారో, అవన్నీ మీరు మైండ్లో ఎరుక లేకుండా నాటిండ్రు. దాని ఫలితాలు ఇప్పుడు మీ జీవితంలో ఉన్నాయి. మీ జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ శత్రువు ఉన్నాడు అనుకోండి, మీరు ఇంతకుముందు నాటిన చెట్టు యొక్క ఫలితం శత్రువు. అప్పులు ఉన్నాయనుకోండి, మీరు ఇంతకుముందు డబ్బులు అంత ఈజీగా రావు, చెట్లకు కాస్తాయా ఏంది అని మనం అనింటాం కదా. అందుకే ఇప్పుడు చెట్లకు గాయట్లేదు, కష్టపడి చెమటోడిస్తే వస్తున్నాయి. మన దగ్గరికి ఏమో కోట్ల రూపాయలు ఫ్రీగా వస్తాయి. నేనేం నాటిన తెలుసా? చిన్నగున్నప్పుడు చెప్పాను కదా నిన్ననే, లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ కమింగ్ ఫ్రమ్ ఆల్ ద డైరెక్షన్స్ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. నేను ఆ చెట్టు నాటాను. ఎందుకంటే నాకు రామ్తా బుక్ దొరికింది 2005లోనే. అప్పుడే నాటా. నేను ఒక గార్డెన్ పెంచాను. అందులో ఆరోగ్యం అనే మొక్కను పెంచాను, సంపదలు అనే మొక్కను పెంచాను, టూర్స్ అనే మొక్కను పెంచాను, జ్ఞానం అనే మొక్కను పెంచాను, మిత్రులు అనే మొక్కను పెంచాను. నా మొక్కలన్నీ పెద్దగా ఈ మంచి చక్కగా ఫలితాలు ఇస్తున్నాయి. ఐఎమ్ రీపింగ్ ఆల్ దీస్ అండ్ ఎంజాయింగ్. ఈ జీవితం, ఈ సృష్టి అన్నీ మీకు ఇయనికి రెడీగా ఉంది. కానీ మీరు ఏం చేయాలా? ఫస్ట్ ఎరుకలోకి రావాలి. ఏంలోకి రావాలి? ఎరుకలోకి రావాలంటే మళ్ళీ ఏం చేయాలా? ధ్యానం చేయాలి. ఎప్పుడు మీకు చెప్పుకుంటూ ఉండాలి. మీరు ఏమని చెప్పండి నాతో పాటు, నేను ఈ క్షణం నుండి వర్ధమానంలో ప్రతి క్షణాన్ని గడుపుతాను, ప్రతి అంశాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తాను. ఐ లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. ప్రజెంట్ మూమెంట్ ఈజ్ ద పవర్ ఆఫ్ పాయింట్. అన్ని శక్తులకు మూలం కూడా ఏదంటే వర్ధమానంలో ఉన్న ఈ క్షణంలోకి రావాలి. మనము గతంలోనన్నా ఉంటాము, లేదంటే భవిష్యత్తులోనన్నా ఉంటాం. అందుకే మనకు మార్చగలిగే కీ అక్కడ లేదు, ఇక్కడ లేదు. ఎక్కడుంది? ఆ వర్ధమానంలోకి మళ్ళీ ఎవరు తీసుకొస్తారు అంటే, మళ్ళీ మీరు శ్వాసను గమనిస్తున్నప్పుడు ఏడుంటారు చెప్పండి. అందుకే పత్రిక ఏం చెప్తారంటే, కూర్చోవడం నేర్చుకున్న వాడికి ఈ ప్రపంచంలో అన్ని కాళ్ళగాడికి వస్తాయి అన్నాడు. మరి ఇప్పుడు చెప్పండి, ఏం నేర్చుకోవాలి మనం అందరం? మరి కూర్చుందా వద్దా? నేనేమైనా రహస్యాలు చెప్పినా? మీకు తెలిసిన విషయాన్ని ఒక లైన్లో చెప్పా. కొత్తదైతే ఒక్కటి చెప్పలే నేను. ఇంకోటి చెప్తాం, ఎప్పటికీ గుర్తుపెట్టుకుందాం. ఎవరైనా వచ్చి నీ దగ్గరికి దేర్ ఈజ్ నో వే అన్నారు అనుకోండి, ఏమనుకోండి? ఏం చెప్పాలి మీరు? శతకోటి దరిద్రాలకి ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయిరా బాబు. పోయి క్వాంటమ్ ఫిజిక్స్ చదువుకో, రామ్ మాస్టర్తోనుకో చెప్తాడని చెప్పండి.
సో క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే లేటెస్ట్ సైన్స్ అది. క్వాంటమ్ ఫిజిక్స్ ఈజ్ ద హయ్యెస్ట్ సైన్స్. ఈడ కనిపించే వస్తువు ఘన పదార్థం కాదు, శక్తి అని చెప్తుంది క్వాంటమ్ ఫిజిక్స్. ఇక్కడ కనిపించే శరీరం మాంసంతో తయారవ్వలేదు, శక్తితో తయారైంది అని యోగులు ఎప్పుడో చెప్పిందని మొన్న చెప్పింది 1900 సంవత్సరంలో క్వాంటమ్ ఫిజిక్స్. ఒక ష్రోడింగర్, ఒక ఐన్స్టీన్, ఒక బోర్, ఒక రూథర్ఫోర్డ్, దీస్ పీపుల్ ఆర్ క్వాంటమ్ ఫిజిసిస్ట్. లేటెస్ట్ క్వాంటమ్ ఫిజిసిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ శరీరానికి చావే లేదని చెప్తున్నారు. ఎందుకంటే నువ్వు ఈ శరీరమే కాదు, ఇది శక్తి క్షేత్రము. చెప్పండి, శంకరాచార్యుడు ఏం చెప్పిండు ఆల్రెడీ? చెప్పండి నాతో పాటు. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. దేవాలయంలో ఏముంటుంది? దేవుడు అంటే ఏంటి? శక్తి. మరి ఆ శక్తిని తట్టుకోవాలంటే ఇది మామూలుగా ఉంటుందా? మరి దీన్ని కరోనా ఏమైనా చేస్తుందా? షుగర్ ఏమైనా చేస్తుందా? షుగర్ వచ్చింది చచ్చిపోతాను నమ్మిండ్రు కాబట్టి చచ్చిపోతారు, కానీ షుగర్ వల్ల ఎవరు చచ్చిపోడు. సాధన చేస్తే విషమే అయినా హాయిగా తాగుట సాధ్యమురా, సాధ్యము కానిది లేదురా అని చెప్పిండ్రా లేదా? అవునా కదా? భక్త తుకారం చెప్పిండు, ఆయన బొందితో కైలాసం వెళ్ళిపోయిండు గాల్లోకి ఎగిరి. పోయేటప్పుడు ఆయన భార్యను పిలిచిండు, ఇప్పుడే వస్తాగన్నాడు. ఆయన పోయింది, ఇంటికి పోయి పిల్లలకు చెప్పొస్తాను ఆయన వెళ్ళిపోయాడు. టైం ఆగదుగా వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే ఆయన తెలుసుకున్నాడు ఈ శరీరానికి చావు లేదు, దిస్ ఈజ్ ద ఎనర్జీ బాడీ. ఆ అణువులన్నిటిని ఫ్రీక్వెన్సీ మార్చిండు, కాంతిగా పోయిండు. హనుమంతుడు చిరంజీవి, ఇప్పటికీ ఆయన కాంతిలాగా పోతాడు. మహావతార్ బాబాజీ హిమాలయాల్లో ఉన్నాడు. విభీషణుడు చిరంజీవి, మార్కండేయుడు చిరంజీవి, పరశురాముడు, అశ్వత్థామ, వీళ్ళందరూ ఎవరు అంటే ఈ శరీరంతో ఉన్నోళ్ళేగా. మరి మనం నమ్మమెందుకో? డాక్టర్లు వచ్చి నువ్వు 60 ఏళ్ళకి పోతావు అంటే అవును కరెక్ట్ పోతా అంటారు. ఎవరు సంతకం పెట్టినరు? డాక్టర్లు. వాళ్ళ కోసం వాళ్ళు క్లారిటీ ఉన్నారు. మిమ్మల్ని భయపెడితే మీరు డబ్బులు తీసుకొని నాకు ఇస్తారని. మనం వాళ్ళందరి మాట వింటాము. ఆ టీవీ కట్టిపడేయండి. మిమ్మల్ని అందరినీ హిప్నటైజ్ చేస్తున్నారు. మీ జేబులో ఉన్న డబ్బు ఏడికి రావాలనో నా లాంటి వాళ్ళు వెనక కూర్చొని డిసైడ్ చేస్తారు. మీరు అనుకుంటున్నారు చూసింటారు ₹1,00,000 తెచ్చుకున్నా ఇప్పుడే వచ్చింది సాలంటే, అవునా 10 రోజులు వెనక చెప్పు చూపి అంటాను నేను ఆల్రెడీ స్కెచ్ చేసిన, డీమార్ట్ పేరు మీద స్కెచ్ చేసిన, మాల్ ఐమాక్స్ ప్రసాద్ పేరు మీద స్కెచ్ చేసిన, జీవల్ గుండు ఆయన వస్తారు చూడండి, ఆయన ఎవరు? ఆయన వచ్చిండు. చూసే వరకల్లో ₹1,00,000 లేవు, మాయమైనవి. సార్ ఏం సార్ నాకు అర్థమైతే లేదంటే, పిచ్చోడా నేను సంపాదిస్తున్న ₹1,00,000 అనుకుంటున్నావు, దానికి ఆల్రెడీ స్కెచ్ చేసిండ్రా బాబు. అవునా కదా? మీరు మీ జీవితాన్ని జీవిస్తున్నారు అనుకుంటున్నారా? మీరు మీ మైండ్ ఆల్రెడీ ప్రోగ్రామ్డ్, యు ఆర్ ఆల్ హిప్నటైజ్డ్. మీరు ఎరుకలోకి రాకపోతే మీ జీవితం మొత్తం మీది కాదు, ఒక అంబానిది, ఒక ఆదానిది, ఒక వారన్ బఫెట్ది, ఒక జుకర్బర్గ్ది, ఒక ఎలన్ మస్క్ డిసైడ్ చేస్తాడు మీరు ఏ డ్రెస్ వేసుకోవాలో, ఒక కిమ్ జోన్ మీ ఎయిర్ కట్ ఎట్లుందో డిసైడ్ చేస్తాడు, మీరు కాదు. మీరు అనుకుంటున్నారు సార్ నాకు ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను, ఈ కాలు కూడా నా ఇష్టం వచ్చినట్టు నేను వేయలే. ఇప్పుడు ఎవరు నేను వేస్తున్నప్పుడు ఈ కాలు నాదే అని ఎవరు చెప్పిండు? సుకుమార్ చెప్పిండు. అల్లు అర్జున్ కాదు, సుకుమార్ చెప్పిండు. అల్లు అర్జున్ జస్ట్ యాక్టర్. ఎవరు చెప్పింది? సుకుమార్ చెప్పిండు. సుకుమార్ మాట వింటున్నాం. పుష్ప 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 పుష్ప. ఒరే నీకేం పనులు లేవారా పుష్ప గురించి అంతగానో మాట్లాడుతున్నావు? నేను చూసి వచ్చిన 2వ రోజే పోయి, కానీ నేను అట్లా పోయి చూడను. నేను నా డిసైడ్ అయితే నేను సినిమాకు పోయినంటే నిజం చెప్పనా, జోక్ చెప్తా ఒకటి. సినిమా థియేటర్లో టికెట్ బుక్ చేసుకున్నాం. కాశీ నుంచి వచ్చేటప్పుడే ఫ్లైట్ ఆడ ఫ్లైట్ దగ్గర కూర్చొని టికెట్ బుక్ చేసుకున్నాం. చివరి మూమెంట్లో దొరికినాయి, చివరి లాస్ట్లో సీట్లు దొరికినాయి. ఇవన్నీ కాదని చెప్పుకొని ఇట్లా కాదు, నేను సెంటర్లో కూర్చొని చూడాలి ఎప్పుడు. నా థాట్ నా మైండ్లో ఉంటుంది ఎప్పుడు. అది పోయిన తర్వాత చివరిలో కూర్చున్నాం, తల గుంజుతుంది. 2 నిమిషాల్లో ఎన్నికి ఎట్లా చూసినా అక్కడిక్కడ వెనకాల మెయిన్ రెక్లైనర్ సీట్లు ఉంటుంది చూసినా, ఇట్లా అనుకునేటివి. ఆ 2 సీట్లు ఉన్నాయి, మేమిద్దరం పోయి దాంట్లో కూర్చొని చూసినాం. నా మైండ్లో ఏముంది? నేను కొందల కూర్చొని చూసే సీనే లేదు. నేను సెంటర్లో హాయిగా కాలు కూసుకొని నాకు ఎదురుగా నేను కళ్ళు పైనకి ఎత్తాను కిందకి ఎత్తాను, డైరెక్ట్ చూస్తా. ఐ ప్రోగ్రామ్డ్ మై మైండ్ 2 సీట్లు ఖాళీ. ప్రతిదీ ప్రయోగం చేయొచ్చు మీరు. ప్రతిదీ కారు పార్కింగు ఫుల్ ఉంటుంది అందరికీ. కారు పార్కింగ్ అతను అందరూ అన్నీ మలుపుకొని పోతుంటారు. నేను లోపలికి వస్తా, వచ్చేసరికల్లా కారు తీస్తూ ఉంటాడు కరెక్ట్ నేను దిశతోనే. ఐ ప్రోగ్రామ్డ్ మై మైండ్.
ఫిక్స్డ్. ట్రైన్ కోతా, సీట్ దొరకవు. నేను పోయిన టైంకి ఆడ కరెక్ట్ ఆడే లేస్తే నేను ఆడనే ఉంటా, ఆడ లేస్తే నేను కూర్చుంటా. అరే నేను ఇప్పటి నుంచి ఈయనే ఉన్నట్టు, వాడు ఆడికిడికి ప్రయాణం చేస్తున్నాడు, నేను ఈడే డిసైడ్ చేసిన, నేను కూర్చొని పోతా. ఫ్లైట్లో మా ఇద్దరివి టికెట్లు వేరే ఉన్నాయి, వేరే ప్లేస్లో ఉన్నాయి. ఎవరు దొరుకుతాడో ఎవడు పోతాడో పోడో. ఫ్లైట్లో అయితే ఎవరు వినరు, ఎర్ర బస్సులు అయితే ఇంతర్లే మనోళ్ళు అనుకున్నాం. కానీ గమ్మత్ ఏం తెలుసా, నా పక్కన మన పిరమిడ్ మాస్టర్ పడింది. మేడం అంటే సార్ నేను మీ వీడియోలు ఫాలో అవుతా అన్నది. అయితే ముందర పోయి కూర్చో అని చెప్పి వచ్చేటప్పుడు కూడా అదే జరిగింది. మళ్ళీ ఆమెనే వచ్చింది చూడండి. ఇద్దరం కూర్చొని అది కిటికీ పక్కల కూర్చొని ఇట్లా ప్రతి చోట మీరు డిసైడ్ చేయొచ్చు. వాట్ యూ బిలీవ్ హియర్ దట్ ఈస్ మేనిఫెస్టెడ్ దేర్. యు ఆర్ ద క్రియేటర్. మీరు ఏమనుకుంటే అదే జరుగుతుంది. ఇక్కడ ఎవరు రాస్తున్నారు చెప్పండి లలాట లిఖితాన్ని? వీఆర్ ద రైటర్స్, వీఆర్ ద డైరెక్టర్స్. అవర్ ఓన్ సినిమా డైరెక్టెడ్ బై అవర్ ఓన్ సెల్ఫ్. కానీ మీ సినిమాను సుకుమార్ డైరెక్టర్ చేస్తున్నాడు, కళ్యాణి జ్యువెలర్స్ చేస్తున్నాడు, తర్వాత ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ చేస్తున్నారు, లేదంటే ఒక యూట్యూబర్ చేస్తున్నాడు. ఒక యూట్యూబర్ వచ్చి ఈ కాలంలో ఆరోగ్యం షుగర్ లేకుండా ఎవడు బతకలేడు అని చెప్తాడు. ఆ యూట్యూబర్ ఎవరు ఉంటాడు తెలుసా? మన ఇంటి అనుకున్నాడు ఉంటాడు, ఇట్లా కెమెరాలో తీసి వీడియోలు అప్లోడ్ చేసినాడు. మీరు యూట్యూబ్ అంటే నమ్ముతారు, టీవీలో పోయి కనిపిస్తే నమ్ముతారు, పక్కోటి చెప్తే నమ్మం. అట్లా అలవాటు చేసిండ్రు. టీవీల్లో పేపర్లలో న్యూస్లు మొత్తం నెగిటివ్. మరి మీరు ఏం తీసుకుంటారు సార్? ఆత్మజ్ఞానం ఉన్నోడు ఆడ చుట్టుపక్కల ఏమన్నా ఉండనివ్వండి. చాలామంది అంటుంటారు మా ఫ్రెండ్స్, నాకు తాగుడు అలవాటు లేకుండా కానీ ఫ్రెండ్స్ బలవంతం చేస్తే ఫంక్షన్లలో బంధువులు నేనున్న ఫీల్డు అట్లాంటి ఉంది సార్ నా సర్కిల్ అన్నారు. అవునా, నా సర్కిల్ చూపిస్తుందా ఒకసారి అని చెప్పాను. నేను కూడా నా సర్కిల్లో కూడా ఉన్నారు ఫ్రెండ్స్ తాగేటోళ్ళే, రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. ఒకటే చెప్తుంటే నేను, అరే నువ్వు నా ఫ్రెండ్ కాదు తాగిపోతే అంటే, నువ్వు ఫ్రెండ్ అన్నా కానీ ఏమన్నా కానీ నువ్వు నన్ను బలవంతం పెడుతున్నావు కదా, నువ్వు నా ఫ్రెండ్ కాదని చెప్తున్నాను. ఫస్ట్ నేను ఫిక్స్ అయినా నేను తాగకూడదు. అవును సార్ మాంసం కదా తినకూడదు అన్నది, తాగితే ఏమవుతుందని డౌట్ వస్తుంది చాలామందికి. మనము ఆల్రెడీ మత్తులో ఉన్నాం, ఈ మనసు అనే మత్తులో ఉన్నాం. ఆ మత్తులోంచి బయటపడినగానే ధ్యానంలోకి వచ్చినాం. మీ సూక్ష్మ శరీరాన్ని, మీ కాన్షియస్ మైండ్ని మొత్తం ష్రింక్ చేసి, మీ ఎరుక స్థాయిని తగ్గించేసి, మిమ్మల్ని బీటా స్థాయిలో పడేసేయగలిగే ఒక శక్తివంతమైన పదార్థమే మత్తు మందు, ఆల్కహాల్. అది తీసుకుంటే ఏమవుతుందంటే మీ యొక్క ఎరుక స్థాయిలు తగ్గిపోతాయి, మీ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ పెరిగి మీ క్రియేషన్ పవర్ తగ్గుతుంది. అండ్ ఆస్ట్రల్ ట్రావెలింగ్ అసలు ఎప్పటికీ జరగదు మీకు. రోజుకు ఆల్కహాల్ పర్సంటేజు ఆస్ట్రల్ బాడీలోకి వెళ్ళిపోతుందంట. ఎందుకు ఆ మందు మనకు కిక్కిస్తుందో తెలుసా? సార్ మీరు ఏమైనా తాగినరా కిక్కు గురించి భలే మాట్లాడుతున్నారేంటి? పత్రి సార్ ఒకసారి చెప్పాడు అనమాట, అప్పుడప్పుడు టెస్ట్ చేయరా అన్నాడు. చేసా, నచ్చలే. ఎందుకు రా చేదు అంటే, చేదు ఎక్కిన తర్వాత కిక్ ఉంటుందిరా అన్నారు అందరు. ఎప్పుడైనా నాకు జరిగిన ఒక జోక్ చెప్తాను, ఎందుకంటే అది చాలా విచిత్రమైన జోక్. ఇప్పుడైతే చెప్పా, కానీ గుర్తుపెట్టుకోండి, మీకు నిజంగా మీరు క్రియేటర్ కావాలన్నా వద్దా చెప్పండి. మరి మీరు వదులుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. చెప్పండి నాతో పాటు. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవే తరుణే నౌక. ఈ భూమి మీద ఈ ముల్లోకాల్లో కూడా సజ్జన సాంగత్యం అనేది ఈ మహాసముద్రంలో మిమ్మల్ని అలవోకగా దాటించగలిగే ఒక నావ లాంటిది సజ్జన సాంగత్యము. అసోసియేషన్, కంపానియన్. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ జీవితాన్ని మార్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మీ మైండ్లోకి డంప్ చేస్తూనే ఉంటారు. మీరు ఎరుక లేకుండా మీ కంపౌండ్లోకి వాళ్ళు వేసే చెత్త అంతా ఓకే చెప్తున్నారు. టిక్ మార్క్ కొడుతూనే ఉన్నారు. అవును అంటున్నారు. పత్రిసార్ లాంటి వాళ్ళు వచ్చి మీరు దేవుడు అంటే అట్టెట్లా అంటారు. కానీ ఒక డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ వచ్చి మీకు షుగర్ వచ్చింది, మీరు 3 రోజుల్లో చచ్చిపోతారంటే అవును. గురువు మాటలు నమ్మే పొజిషన్ లేదు మనది. డాక్టర్ల మాట నమ్మే, టీవీల మాటలు నమ్మే, సెలబ్రిటీల మాటలు నమ్మే, కోట్లు వేసుకున్న వాళ్ళ మాటలు నమ్మే అంత పెద్ద ఆయన వచ్చి చెప్తున్నాడు. ఎవరు పెద్దోళ్ళు ఎట్లా డిసైడ్ చేసిండ్రు? కౌన్ డిసైడ్ కరేగా? కోర్టు చూస్తే పెద్దోళ్ళ, మంచి ఇట్లుంటే బెంచ్ కార్లు వస్తే పెద్దోళ్ళ. ఇది చూసిండ్రా మీరు? ఇక్కడేముందో
కాషాయం వేసుకుంటే భగవద్గీత 2 శ్లోకాలు చెప్తే మొత్తం వచ్చిందట. ఒక ఆయన భగవద్గీత బాగా చెప్తున్నాడు, నేను పోయా. సార్ భగవద్గీత మీరు బాగా నమ్ముతారా? భగవద్గీత మించిందే లేదు, స్వచ్ఛమైన హిందువు నేను. అవునా? యద్భావం తద్భవతి సూత్రం ఎందుట్లో ఉంది సార్ అన్న. భగవద్గీతలోనే ఉంది. షూరా? షూర్, ఒకసారి చూపియవా అన్నాడు. అక్కడిక్కడ ఆలోచించిండు. సార్ దాని మీనింగ్ ఉందన్నాడు. ఓకే, దాని మీనింగ్ కూడా నాకు ఏడుందో నాకు తెలుసు, శ్లోకం లేదు కానీ దాని మీనింగ్ ఎసెన్స్ అదే. మరి దాని అర్థం ఏంటంటే మనం ఏమనుకుంటే అదే అవుతున్నాడు. అవునా? మరి మనం చచ్చిపోతామా బతుకుతామా సార్ అంటే అట్టట్లయితే చచ్చిపోతాం మనం ఖచ్చితంగా అన్నాడు. సార్ మరి యద్భావం తద్భావతి ప్రకారం నేను చచ్చిపోను అని అనుకుంటా, అవుతుందా కాదా అన్న. అది ప్రకృతి విరుద్ధం అన్నాడు. మరి అంటే ఇప్పుడు భగవద్గీత తప్ప ఆయన తప్ప? భగవద్గీత ఏం చెప్తుంది చెప్పండి? యద్భావం, నేను ఇక్కడ ఏం భావిస్తే నేను చచ్చిపోను అనుకుంటా, అది నిజమా కాదా? మీరు ఎవరన్నా కనుక నేను చెప్పిన స్టేట్మెంట్ తప్పు చెప్తే మీరు ఎవరిని తప్పు చేసినట్టు చేసా? నన్ను కాదు, భగవద్గీతలో ఉన్న సూత్రాన్ని. ఆ సూత్రాన్ని పట్టుకున్నాడు కాబట్టి హనుమంతుడు చిరంజీవిగా ఉన్నాడు, మహావతార్ బాబాజీ చిరంజీవిగా ఉన్నాడు. ఆయన నేను గాల్లో ఎగిరిపోతా అనుకున్నాడు అంతే. యద్భావం తద్భవతి. మీలా రేపా మొన్న 1000 సంవత్సరాల క్రితమే ఒక మామూలు క్షుద్రశక్తుల ఉపాసకులు చేసే ఒక గొప్ప సాధకుడు ఆయన. తనకు అర్థమైంది తను ఎంత కర్మ చుట్టుకున్నాడో. ఒక గురువు దగ్గరికి వెళ్ళిండు, మార్పా అనే గురువు దగ్గరికి వెళ్ళిండు, ఆత్మవిద్య నేర్చుకొని వచ్చిండు. గాల్లో ఇలా ఎగిరిపోయేవాడు. ఆ రోజు కూర్చున్నాడు, ఆయనకు థాట్ వచ్చింది, నేను గాల్లో ఎగిరిపోతాను అనుకున్నాడంట. థాట్ వచ్చింది, అవునా అని దాని మీద 15 రోజులు ధ్యానం చేసిండు. హఠాత్తుగా శరీరం గాల్లోకి లేచింది. అలా ఊర్లోంచి ఎగిరిపోయేవాడు. మొన్న జరిగిన సంఘటనలు ఇవన్నీ. మన త్రైలింగ స్వామి మొన్ననే కాశీలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చిన ఆశ్రమం దగ్గరికి. మన గంగా నది మీద నీళ్ళ మీద అటు ఇటు నడిచేవాడట. మొన్ననే చనిపోయినా నా మధ్యకాలంలో. నీళ్ళ మీద నడవడం సాధ్యమా సైన్స్ ప్రకారం? కాదుగా. మరి త్రైలింగ స్వామి నడుస్తున్నాడు. 2000 ఏళ్లతో బతికి ఉండడం సాధ్యమా? హిమాలయాల్లో బోల్డంత మంది ఉన్నారు తెలుసు. మహావతార్ బాబాజీ దానికి సాక్ష్యం. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద చరిత్ర చదివితే ఎంత గొప్ప యోగీశ్వరులు ఉన్నారు భారతదేశంలో. వాళ్ళు చదివినవి వాళ్ళు చేసినవి సైన్స్కు అతీతం. అంటే గమ్మత్ ఏంటంటే ఇక్కడ సైన్సు క్లాసికల్ ఫిజిక్స్ కాడికే చదివిన వీళ్ళందరూ క్వాంటమ్ ఫిజిక్స్కి రాలే. ఒకప్పటి క్లాసికల్ ఫిజిక్స్ ఆగిపోయింది. 1900వ సంవత్సరం నుండి క్వాంటమ్ ఫిజిక్స్ స్టార్ట్ అయింది, న్యూ మోడర్న్ ఫిజిక్స్ స్టార్ట్ అయింది. అదేం చెప్తుందంటే అసలు ఈ ప్రపంచమే మిథ్యా, నువ్వు ఎట్లా అనుకుంటే ఎట్లా అవుతుంది అని చెప్పి క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది. దానికి సంబంధించిన ప్రయోగం జరిగింది. జర్మనీ ఫ్రాన్స్ మధ్యలో ఒక పెద్ద మంచు కొండల మధ్య లోపల 300 ఫీట్ల అడుగున 23 కిలోమీటర్ల రౌండ్గా ఉండే ఒక LHC లార్జ్ హెడ్రన్ కొలైడర్ అనే ఒక పెద్ద మిషన్ని పెట్టి సూపర్ నోవాని క్రియేట్ చేసిండ్రు. 1 సెకండ్కు 4 కోట్ల ఫోటోలు తీసే కెమెరాలు పెట్టి ఆ డాటాను క్యాప్చర్ చేసి 10 సూపర్ కంప్యూటర్లు పెట్టి రీసెర్చ్ చేస్తూ డాటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తే 10 సంవత్సరాలకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంత పెద్ద ప్రయోగం జరిగింది. ప్రపంచమంతా అప్పుడు నినాదాలు చేసిండ్రు అందరూ, ఈ ప్రయోగం ఆగాలి, ఎందుకంటే బ్లాక్ హోల్స్ పుడతవి, మొత్తం భూమి అంతా మునిగిపోతుంది అని ప్రపంచవ్యాప్తంగా జరిగింది. లార్జ్ హెడ్రన్ కొలైడర్ అని యూట్యూబ్లో కొట్టండి, మొత్తం తెలుస్తుంది. మొత్తం ప్రపంచం అంతా అట్టుడికిపోయింది. అప్పుడు స్టీఫెన్ హాకింగ్ వచ్చి చెప్పిండు, ఐన్స్టీన్ అంత గొప్పోడైనా ఏం చెప్పిండు తెలుసా? మీరన్నది కరెక్టే, బ్లాక్ హోల్స్ పుడతాయి, విదిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 10⁻⁻12 సెకండ్లో అది మాయమైపోతుంది, మనకేం ప్రాబ్లం లేదు, లెట్ ఇట్ హ్యాపెన్ అని చెప్పిండు. జరిగిపోయింది, డాటా వచ్చింది. ఆ ప్రయోగం చేసిన ఇద్దరికి నోబెల్ ప్రైజ్ ప్రకటించారు. ఈ శూన్యంలో కూడా దైవ పదార్థం ఉంది, దాని పేరు ఆయన దైవ కణం అన్నాడు. మనోళ్ళందరూ చైతన్యము అంటున్నారు. ఏమంటున్నారు? ఆ చైతన్యము మనం. ఈ శరీరం కాదు, ఈ కోపము కాదు, ఈ అప్పులు కాదు, ఈ రోగం కాదు, ఇవేవి కాదు. మనం ఎవరము? ప్యూర్ కాన్షియస్నెస్. చెప్పండి. దాన్ని ఆత్మ అనుకోవచ్చు, దాని పేరు దేవుడు అని పెట్టచ్చు, పూర్ణాత్మ అనుకోండి, ఇంకోటి అనుకోండి, సూపర్ ఇంటెలిజెన్స్ అనుకోండి, ఏమన్నా పేరు పెట్టండి, అది మనము. అది అంతటా ఉంది, అందుకే మనమంతా ఒకటే అంటారు. అది ఎప్పుడు మీకు అర్థమవుతుందంటే ఈ మనసు గందరగోళం ఉన్నప్పుడు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? అది మనసు శూన్యమైతే చలో మనం అక్కడ పోయి ఇక్కడ పోయి ఆడుకొచ్చినాం. మళ్ళీ ఆడుకొచ్చినాం చెప్పండి.
సార్ మీరు ఏదో చెప్తా అని చెప్పి మళ్ళీ ధ్యానమే చెప్పారు మాకు. నేను కూడా ఒకప్పుడు అదే చెప్పిన. లాస్ట్కి మనం గాడికి మీకు తెలిసిందే చెప్తా అని చెప్పిన, కొత్త చెప్పానని చెప్పి. ఇప్పుడు చెప్పండి, ధ్యానానికి టైం ఎంత ఇద్దాం మనం? అతీష ప్రజ్ఞావేదం అనే ఒక గొప్ప గ్రంథం ఉంటుంది. 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ మాస్టరింగ్ యువర్ మైండ్, ద విజ్డమ్, బుక్ ఆఫ్ విజ్డమ్ అని ఓషో రాసిండు. అతీష అనేటైన 3 మాస్టర్ల నుంచి ఎన్లైటన్మెంట్ పొందిన ఒక గొప్ప బుక్ మీద కామెంటరీ రాసిండు ఓషో. ఆ బుక్లో ఏముందంటే, ప్రాధాన్యం ఉన్న వాటికే సమయం ఇవ్వండి. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేటినండి. చెప్పండి, ప్రాధాన్యం ఉన్న వాటికే సమయాన్ని ఇవ్వండి. ఇక వరకు జరిగింది చాలు, ఎంతో సమయాన్ని వృధా చేశాము. నా ప్రతి క్షణాన్ని లోపలికి వెళ్ళడానికి, ధ్యానం కోసము, మౌనంగా ఉండడం కోసము, సజ్జన సాంగత్యం చేయడం కోసము, ఆత్మ విద్యను నేర్చుకోవడం కోసము, నన్ను నేను కనుక్కోవడం కోసము ఉపయోగిస్తాను. ఎందుకంటే మనం పరిగెడుతున్న వాటన్నీ చూసుకుంటే రేపో ఎల్లుండో చిటికలో మాయమైపోతాయి ఖచ్చితంగా, షూర్. మరి మీకు ఆత్మజ్ఞానం ఎట్లొస్తుంది? రాదది, టైం ఇవ్వాలి దానికి. నేను ఒక కంప్యూటర్ కోర్స్ నేర్చుకొని ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేద్దాము, ఒక 3 లక్షల శాలరీ కావాలనుకున్నప్పుడు సంవత్సరం కోర్సు చేయాలి. 3 లక్షలు అన్నప్పుడు అంటాడు సంవత్సరం టైం ఇవ్వాలా. ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు ఇంటి దగ్గర కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఇస్ ద టైం. నాకు 20,000 కోర్సు, 20,000 జాబ్ రావాలి అంటే 2 నెలలు నేర్చుకో లేదా 1 మంత్ నేర్చుకో అంటారు. నేను ఒక యాప్ డిజైన్ చేయాలంటే ఒక 6 నెలలు టైం ఇవ్వండి అంటారు. మరి ఇంత పొట్టకూటి నింపేదానికే ఇంత టైం ఇవ్వాలా? అన్నీ తీసుకొచ్చి మనకి ఇచ్చగలిగే దానికి టైం ఎంత ఇవ్వాలా? మనం ఏం చెప్తాం డైరెక్ట్గా? సార్, ఐఎమ్ వెరీ మోర్ దాన్ ప్రధానమంత్రి బికాజ్ ఐఎమ్ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ అదర్ అఫైర్స్, నాట్ మై అఫైర్స్. అదర్స్ అఫైర్స్ అంటే ఇతరుల విషయాలలో దూరి చర్చించి జడ్జిమెంట్లు చెప్పడంలో మనం గొప్ప నేర్పరలం. వీఆర్ మాస్టర్స్. దట్ ఈస్ వై వీఆర్ లూజింగ్ అవర్ ఆల్ ఎనర్జీ, టైమ్. అండ్ యూ కాంట్ ఫైండ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ అన్లిమిటెడ్ టైమ్ ఫర్ అదర్ అఫైర్స్. బికమ్ అవేర్. నేనేం చేస్తున్నాను, నా జీవితంలో ఇంత దుఃఖం ఉంటే నేను గాడికి ఎందుకు పోతున్నా? నువ్వు ఏడ్చేవాడు ఇంకొకరిని ఏడ ఉద్ధరిస్తావు. నువ్వే ఏడుస్తున్నావు, ఇంకెవరికి ఇచ్చేది నువ్వు బాధపెట్టేది. నీ దగ్గర ఓవర్ఫ్లో అయ్యింది వస్తుంది బయటికి. పత్రిగారి దగ్గర ఓవర్ఫ్లో అయ్యింది జ్ఞానం, అది మనకు వచ్చింది. సో ఇక్కడ అతీష ఏం చెప్తున్నా అంటే, గివ్ టైమ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నాడు. మరి నాకు ఏమర్థమైంది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే? ధ్యానము అని అర్థమైంది. 23 years I dedicated to time meditation and I have become the master of my mind. ఇవాళ ఏది కావాలంటే సృష్టించుకుంటే ఎంజాయ్ చేయగలుగుతున్నాను. చెప్పాను కదా, అంత చిన్నవాటికి కూడా నా సంకల్ప శక్తి నడుస్తుంది. ఎక్కడికి పోతే అక్కడ. నిన్న చెప్పానా ఏమని? నేను ఇక్కడ పని చేస్తున్నాను, నా అకౌంట్లో 45,000 క్రెడిట్ అయినాయి. మళ్ళీ ఈరోజు కూడా క్రెడిట్ అయినాయి. చెప్పాలా? నేనేం చెప్పాను? ప్రతిరోజు నా డబ్బులు వస్తాయన్న నా అకౌంట్లోకి. ప్రతిరోజు చూడండి, మీరు లేకపోతే నన్ను అడగండి. ఎవ్రీ డే, ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ రిసీవింగ్ లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ ఈజీలీ, ఎఫర్ట్లీ. ఎందుకంటే నేను ఇక్కడ ఏం క్రియేట్ చేశాను తెలుసా? అబండెన్స్ని క్రియేట్ చేశా. ఏంటది? చెప్పండి. దిస్ యూనివర్స్ ఈజ్ అబండెంట్. ఐ క్రియేట్ అబండెన్స్ ఇన్ మై లైఫ్. అబండెన్స్ కమ్స్ టు మీ, ఫ్లోస్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు 3 గంటలకు కలుసుకుందాం. వస్తారా రారా? ఎందుకు రారు? ఎందుకు రారు చెప్పండి? డిసైడ్ అయినాం కదా మనము. ఆ డిసైడ్ అయింది ఎవరు? అయ్యిండు కాబట్టి వచ్చారు. ఇప్పుడు డిసైడ్ అవుదాం. చెప్పండి. ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ జన్మలోనే నేను ఒక బుద్ధుడిలాగా అవుతాను, ఒక శ్రీకృష్ణుడిలాగా అవుతాను. మీ పార్ట్నర్లకు మాత్రం చెప్పకండి ఈ విషయం. ఎస్ మాస్టర్స్, ఒక్కసారి గట్టిగా రాము మాస్టర్ గారికి చప్పట్లు కొడదాము. సో అద్భుతమైన విజ్డమ్ కదా మాస్టర్స్. అందరూ రెడీనా రేపు ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేయడానికి? ఎంతమంది రేపు వెళ్ళి వ్యవసాయం స్టార్ట్ చేస్తారు? ఏం చేయాలి ఫస్ట్ వ్యవసాయంలో? ఎస్, కలుపు మొక్కలను తీసేయాలి. సో చేద్దామా మరి అందరం రేపటి నుండి వ్యవసాయం? మన పంట, మనకు నచ్చిన పంట మనం పండించుకుందామా?
ఎస్, మరొక్కసారి రాము సార్కి గట్టిగా చప్పట్లు కొడదాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.